ఏమవుతుందంటే మొత్తం బోరు ఇంజన్ స్క్రాప్ అయిపోతాయి. ఈ ఇంజన్ స్క్రాప్ సీజ్ అయిపోయినాక దాన్ని ఏం చేస్తారు, స్క్రాప్కి ఇస్తారు. దాన్ని నడపాలంటే మెకానికల్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా బార్డెన్గా మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది బార్డెన్గా పడుతుంది. ఆ బార్డెన్ పెట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారు, స్క్రాప్ అవుతారు. గవర్నమెంట్ తీసుకొచ్చింది స్క్రాప్ చేయాలని, ఇది వచ్చింది అంతే. ఈక్వెల్ ఏమైంది, జనాలకు అర్థమవుతుంది, అందరికి తెలుసు. కానీ ప్రత్యామ్న మార్గం ఏంది, పెట్రోల్ పోయాలనుకుంటున్నారు. కానీ పెట్రోల్ పోసి ఇంకా వేరే ప్రత్యామ్న మార్గం ఏమైనా ఉందా? పెట్రోల్ కాకుండా ఏం లేదు. నేనేం చేసిన అంటే దీన్ని వాటర్తో నడిచేలా. వాటర్ అంటే హైడ్రోజన్ కిట్. ఈ హైడ్రోజన్ కిట్ అనేది ఎట్లా పనిచేస్తుందంటే, మనకు ఇప్పుడు బ్రిస్టల్ వాటర్ అనేది దొరుకుతుంది, వాళ్ళు బ్యాటరీలో పోసే వాటర్. ఈ వాటర్ను 1 లీటర్ వాటర్లో మనం పొటాషియం హైడ్రాక్సైడ్ 5 grams యాడ్ చేసుకుంటే అది మనం ఒక కిట్ తయారు చేస్తాం. ఆ కిట్ లోపల ఎలక్ట్రోలైసిస్ జరుగుతుంది. ఈ ఎలక్ట్రోలైసిస్ జరిగినప్పుడు H2O అనే వాటరు అండ్ ఈ వాటర్ నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్ విడుదలవుతుంది. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ విడుదలతో ఈ మనమైతే ఇప్పుడు మనం ఏవైతే బైక్ ఉందో ఆ బైక్ హైడ్రోజన్ సప్లై చేస్తుంది. ఈ హైడ్రోజన్తో ఏమవుతుందంటే ఈ షెంబార్లో పిస్టిన్ లోపల బర్న్ అవుతుంది. ఈ బర్న్ అయ్యి మనకు రిలీజ్ అయ్యేది కంప్లీట్గా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ బర్న్ అవుతుంది. మనకి ఇప్పుడున్న ఈ బైక్ ఈ పెట్రోల్ కన్నా ఈ హైడ్రోజన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 30% పెట్రోల్ యూజ్ అవుతుంది, 75% హైడ్రోజన్ యూజ్ అవుతుంది. అప్పుడు మనకు మైలేజ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుంది. 1 లీటర్ పెట్రోల్ మామూలుగా 45-50 ఇచ్చే బండికి ఈ హైడ్రోజన్ కిట్ పిడియడం ద్వారా ఏమవుతుందంటే మినిమం 1 లీటర్ వాటర్తోని 500 నుంచి ఇంచుమించు 1000 దాకా కిలోమీటర్ వస్తుంది మైలేజ్ ఇంప్రూవ్మెంట్. అంటే 1 లీటర్ పెట్రోల్తో మనం ఎంత అంటే అంత మైలేజ్ వచ్చేలాగా నడిపించుకోవచ్చు. అప్పుడు మనకు నష్టం అని జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఈ హైడ్రోజన్ కిట్ వాడడం ద్వారా ఏమవుతుందంటే 1 yearలో స్క్రాప్ పోయే బండిని జస్ట్ ఒక 20-30 years దాకా నడిపించుకునేలాగా మనం హైడ్రోజన్ కిట్ చేసుకుంటున్నాం. ఇది మధ్యతరగతి వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు యూజ్ అయ్యేవాళ్ళు. మధ్యతరగతి అది దాన్ని కాకుండా ప్రతి ఒక్క బండి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది కావాల్సింది. ఇప్పుడున్న E20 పెట్రోల్కు మనం ఇది హైడ్రోజన్ కిట్ ఫిట్ చేయడం ద్వారా మన బండి లైఫ్ అనేది పెరుగుతుంది. నీకు క్లారిటీగా అర్థమైంది కదా?